ప్రతి ఊడు ఏదోటి తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. మనం ఇవ్వకపోతే మన పడి ఎడతాడేమో. ఇచ్చి పెడతా మందేం పోయింది. హ్యాపీ బర్త్డే మాయా. హ్యాపీ న్యూ ఇయర్. 2 కొనవేట్రా? పెద్దోడు దొరకలేదు, అందుకే చిన్న 2 కొన్నా. 10 ఏళ్ల నుంచి డిగ్రీలోనే మిగిలిపోయాడు. 10 సంవత్సరాల మా పాప అయితే ఇన్ టైంలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. మా అమ్మాయిని చూసి గుర్తు తెచ్చుకో. అమ్మాయిలు చూడటం వల్లే 10 ఏళ్ళు ఎట్టింది. సిగరెట్లు కూడా కలుస్తున్నావా? అవి శేషంగాడివి. సిగరెట్ కాలిస్తే ఏమొస్తుందో తెలుసా? పొగొత్తది. బూడిది కూడా వస్తుంది. ఇది మళ్ళీ అన్న కొడతా. ఏంబా నేనంతా ఏమైపోయావు? షాపింగ్ వెళ్ళాను రా. సుమారు 4-5 షాపులు దా తిరిగాను, ఎక్కడ దొరకలేదు. ఏంటి అప్పు. నువ్వేంటి బా వెళ్తావు ఇక్కడ? ఒరే మీరు రావటం లేట్ అయింది కదరా, అందుకు వెళ్తే టైం వేస్ట్ చేస్తున్నాను. ఆ చెట్టును చూస్తే ఏమనిపిస్తుందా నీకు? చెట్టు అనిపిస్తుంది. క్రికెట్ ఆటగాళ్ళకి కళ్ళు కనిపించకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎంపైర్లు చేస్తారు. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. ఓకే, ఇప్పుడు మీకు ఈ పాఠం ఎందుకు చెప్తున్నానో తెలుసా? జీతం కోసం. వంశీ, నువ్వు ఇలా నెగ్లెక్ట్ చేస్తే ఫీవర్ వస్తుంది. జ్వరం రాదుగా. ఏంటి ఏదో వేసుకొచ్చావు? వంశీ. పట్టేస్తున్నానే. అంత అడగారు ఆకలేదు రే. మేము కాలేజ్ రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ కోసం పరిగెట్టాం. సెకండ్ హ్యాండ్ వచ్చిందా? లేదు ఆయాసం వచ్చిందా? ఏ వెంకటలక్ష్మికి ఏమైంది? మన భోగేశ్వరరావు గోకాడంట. ఏ దానికి గోల్డ్ లేవా? నోరు ఎత్తక బుక్కు కుక్కేస్తాను దేవసాలోడా. నన్నే తిడతావరా? మా నాన్న కూడా నన్ను ఎప్పుడు తిట్టలేదు. ఏ మోగోడా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఓకే. దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. నో యూ కెన్ గో.